ఇంగ్లీష్‌లో ఒక ప్రోవర్బ్ ఉందండి. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. అలాగా ఏపీ స్టేట్ వైఎస్ఆర్‌సీపీకొచ్చేసరికి ఆల్ రోడ్స్ లీడ్ టు వైఎస్ఆర్‌సీపీ విన్ ఇన్ 2024 అని అనాల్సొస్తుంది. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఆయన బిల్డ్ చేయగలిగారు జగన్ గారు, ఆయన గవర్నమెంట్. రైట్? ఈ 175 అనే నంబరు నాకు తెలిసి పర్సనల్‌గా సీబీఎన్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికీ ఒక భయంకరమైన కలలాగా ఉన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏమవుతుంది 2024 తర్వాత ఎలాగైనా జగన్ గారే వస్తారు. ఆయన గవర్నమెంటే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టేషన్ కంప్లీట్ చేసేసి 2.5, 3 ఇయర్స్‌లో ఇగో అయిపోయింది ఇచ్చిన హామీలన్నారు. రైట్? సో 151 నుంచి ఓడిపోయే ప్రసక్తే లేదు. ఇన్‌ఫాక్ట్ జగన్ గారి గవర్నమెంట్ ఒక పక్కన వై నాట్ 175 అంటున్నారు. అదే 175 నంబరు వీళ్ళిద్దరిని పడుకోనీయకుండా చేస్తుంది. ఒక నైట్‌మేర్ అయిపోయింది వాళ్ళకి. సీబీఎన్‌కి, పవన్ కళ్యాణ్‌కి. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పొత్తుల ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఫేక్ న్యూస్ పెట్టినా, ఏ దుష్ప్రచారం చేశా గానీ అన్నీ ఎదురు తిరుగుతున్నాయి తప్పితే ఏది కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. అయితే ఒక్క క్వెషన్ ఏంటంటే వాళ్ళిద్దరికీ ఎలా ఉంటుంది ఈరోజు 2024 తర్వాత విన్ గురించి ఆలోచించడం కన్నా 2024 తర్వాత ఓడిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సీబీఎన్ గారు ఇన్నేళ్ళు పాలిటిక్స్‌లో ఉండి ఆల్మోస్ట్ ఈజ్ వాట్ నౌ 74 దిస్ ఏప్రిల్ అండ్ నెక్స్ట్ ఏప్రిల్ కల్లా ఆయన 75 ఉంటారు. రైట్? ఓడిపోతారు డెఫినెట్‌గా జగన్ గారి గవర్నమెంటే వస్తుంది. సో ఇంకా 5 ఏళ్ళు రాలేరు పవర్‌లోకి. అంటే 80 ఇయర్స్ అయిపోతది ఆయనకి. 80 ఇయర్స్ వరకు ఆగాలి. రైట్? ఈయన లేకుండా, ఈయన లేని రోజున మన ఏమంటారు అది లోకేష్ పరిస్థితి ఏంటి? రైట్? లోకేష్‌కి ఎవరు గైడెన్స్ ఇస్తారు? ఎవరు వెనకుండి నడిపిస్తారు? ఎంత నడిపించినా ఆయన నడవట్లేదు వేరే విషయం. ఆయన యువగలమే చేసి నడవగలుగుతారు వాకింగ్. బట్ అదర్‌వైజ్ రియల్‌గా పాలిటిక్స్‌లో ముందుకెళ్ళడం అనేది ఆయనతో కాదు. అలాగే పీకే రైట్ మనం చూసాం. ఒక్క ఓటు ఉండి మేము ఇది చేసేస్తాను, అది చేసేస్తా అన్న మనిషి ఈరోజు ప్రజల్ని అడుక్కుంటున్నాడు. దయచేసి నాకు ఓటేయండి. దయచేసి నన్ను గెలిపియండి. మీకు గుర్తుంటే బాలకృష్ణతో కూడా అదేదో ప్రోగ్రామ్ 'ఆహాలో' అప్పుడు మీరు సరిగ్గా వినుంటే ఆయన ఏమన్నాడంటే, నేను ఈసారి కాకపోవచ్చేమో అండి. బట్ ఫ్యూచర్ ఆలోచిస్తామన్నాడు. అంటే ఎక్కడో అక్కడ వీళ్ళు ఒక ఫేక్‌గా చెప్తూ ఉంటారు. నేను అయిపోతాను, నేను చేసేస్తాను, నేనే సీఎం అంటాడు తప్పితే లోపల ఎక్కడో ఆ భయం అనేది ఉంది. అలాగే సీబీఎన్ గారిలో కూడా ఉంటుంది ఆ భయం. నేను 2024లో విన్ అవ్వను. నా పరిస్థితి ఏంటి? మా అబ్బాయి పరిస్థితి ఏంటి? నా పార్టీ పరిస్థితి ఏంటి అని. సో డెఫినెట్‌గా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుందండి. గవర్నమెంట్ ఈరోజు వైఎస్ఆర్‌సీపీ ఇన్ని పనులు చేస్తున్నారు. ఇన్ని పనులతో ప్రూవ్ చేశారు వాళ్ళు. ఒక మేనిఫెస్టేషనే కాకుండా మిగతా నవరత్నాలు కానివ్వండి, ఏ డెవలప్‌మెంట్ అయినా ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్‌తో, సెంట్రల్ గవర్నమెంట్‌తో కార్డియల్ రిలేషన్‌షిప్ ఉండడం. కాబట్టి ఇవన్నీ ఉన్న వాళ్ళకెంత మన సపోర్టర్స్‌కి ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి? గవర్నమెంట్‌ని నమ్మిన వాళ్ళకి. రైట్? సీబీఎన్, టీడీపీ, జనసేనకే ఏం చేయకపోతే అంత కాన్ఫిడెంట్‌గా వ్యక్తపరుస్తుంటారు. ఫేక్ కాన్ఫిడెన్స్ అది. అలాంటిది వైఎస్ఆర్‌సీపీని నమ్మిన వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి? సో దీస్ ఆర్ మై వ్యూస్ అండి. సరిగ్గా ఆలోచించి తొంగి చూస్తే ఈ ఇద్దరు లీడర్స్ మనసులో సీబీఎన్, పవన్ కళ్యాణ్ తొంగి చూస్తే మనకు తెలుస్తుంది ఎంత భయం ఉంటుందో వాళ్ళలో. ఇమాజిన్ ఇమేజ్ అండి. మీకు అర్థమవుతుందో లేదో పబ్లిక్ ఇమేజ్ అది. 2024లో ఓడిపోతే ఏం సమాధానం చెప్తారు? వైఎస్ఆర్‌సీపీ రిగ్గింగ్ అని చెప్తారా? వీళ్ళది కెరియర్ వానిష్ అయిపోతుంది. కెరియర్ ఇంకా క్లోజ్ అయిపోతుంది వీళ్ళది. అది వాళ్ళకి తెలుసు. మనమే ఇట్లా అనుకుంటున్నామంటే వాళ్ళలో ఎంత భయం ఉంటుంది ఇంకా. సో ఐ థింక్ మై ఓన్లీ సజెషన్ టు పీపుల్ హూ బిలీవ్ ఇన్ జగన్ అండ్ హిస్ గవర్నమెంట్ యాస్ ఎ కామన్ మ్యాన్. నేను కామన్ మ్యాన్‌గా మాట్లాడుతున్నాను. ఎవరైతే ఆయన బిలీవ్ చేస్తారో వాళ్ళు రెస్ట్ బీ అష్యూర్డ్ అండి. ఐ మీన్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ సో ఫెంటాస్టిక్, సో ఫ్యాబులస్. సో దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ నాయిస్. ఓకే. వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అది వాళ్ళ క్యారెక్టర్‌కి వదిలేద్దాం అపోజిషన్ పార్టీస్. వాళ్ళు కూడా చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ ఇట్ బికాజ్ వాళ్ళు గుడ్డిగా నేను ఒక లీడర్‌ని నమ్మనా లీడర్ రావాలి సీఎం పొజిషన్‌కి. అంతేగాని ఒక స్టేట్‌లో ఏం జరుగుతుంది, ఒక ఆలోచన విచక్షణ శక్తి లేదు అని నా ఉద్దేశం అండి. టేక్ కేర్ అండి. సీ యూ. దిస్ ఈస్ యువర్ ఆర్‌జే రాహుల్.